ఇప్పుడే సెల్ ఫ్లాష్లో కార్తికేయ కాళ్ల దగ్గర 9 అడుగుల ప్రమాదకరమైన విషం ఉన్న డివోచి విషసర్పం ప్రత్యక్షమైంది. కార్తికేయ భయపడ్లేదు. దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిత్రంగా అది కార్తికేయను చుట్టేసింది. ఏమీ చెయ్యకుండానే. డియర్ డివోచి, నీ యజమానిని చంపినవాడిమీద ప్రతీకారం తీర్చుకుంటావా, నన్ను మింగేస్తావా? చాయిస్ నీదే అన్నాడు నవ్వుతూ కార్తికేయ ఆ విషసర్పం వైపు చూస్తూ. సిద్ధప్ప పగలబడి నవ్వాడు. అది విషసర్పం. దానికి కాటేయడం మింగేయడమే తెలుసు. నా రివాల్వర్లో తూటాకూడా వేస్ట్. అది నిన్ను చంపే. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే కార్తికేయను చుట్టేసిన డివోచీ విషసర్పం గాలిలోకి లేచింది. దాని పడగ క్షణములో 1000వ వంతులో సిద్ధప్ప తలను తాకింది. పాము తలలోకి సిద్ధప్ప శరీరం వెళ్తోంది. తన యజమానిని చంపిన దృశ్యం కనిపించినంత కసిగా. పైశాచిక స్వార్థంతో ప్రాణంలా నమ్మిన బంటు